నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మే 1వ తేదీ నుంచి నిర్దిష్ట వర్గాలకు చెందిన ప్రవాస కార్మికులు తమ యొక్క వీసాను బదిలీ చేసుకోవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మే మొదటి వారంలో ఎంతమంది ప్రవాస కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పి తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్లో ఇటీవల తీసుకున్న కార్మికుల బదిలీ నిర్ణయం అమల్లోకి వచ్చిన కేవలం ఒక వారంలోనే 5,600 మందికి పైగా ప్రవాస కార్మికులు లబ్ధి పొందారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి 2026 తీర్మానం నెంబర్ 2 కింద జారీ చేసిన నిర్ణయం చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగం, పశుపోషణ మరియు చేపల రంగం వంటి గతంలో పరిమితం చేయబడిన రంగాల కింద నియమించబడిన కార్మికులను నిర్దిష్ట షరతులకు లోబడి తాత్కాలిక కాలానికి బదిలీ చేయడానికి అనుమతిస్తూ ఉంది. మే నెల ప్రారంభంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 5,646 మంది ప్రవాస కార్మికులు లబ్ధి పొందారని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. చిన్న మధ్య తరహా పారిశ్రామిక రంగంలో అత్యధికంగా 3,374 మంది ప్రవాస కార్మికులు దరఖాస్తులు నమోదు కాగా, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో 1,111 మంది, పారిశ్రామిక రంగంలో 671 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి, పశుపోషణ మత్స్యకార రంగంలో వరుసగా 430 అభ్యర్థనలు వచ్చాయని చెప్పేసి, ఈ నిర్ణయం ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక యంత్రం యొక్క ఆటోమేటెడ్ వ్యవస్థలకు వేలాది దరఖాస్తులు అందాయని, జూన్ నెలాఖరు వరకు దరఖాస్తులు సమర్పించబడి సమీక్షించబడుతూ ఉన్నందున ఈ యొక్క సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారిక వర్గాలు తెలిపాయి. బదిలీ షరతులను పాటించినందున, ముఖ్యంగా యజమాని నుంచి అనుమతి లేనందున వందలాది దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.